నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ లైవ్లు. వృశ్చిక రాశికి సంబంధించి 2026 జూన్ 2వ తేదీ తర్వాత కలగబోయే మార్పుల గురించి, వారి యొక్క సమీప భవిష్యత్తు అంటే ఒక ఏడాది పాటు ఏ విధంగా ఉంటుందని కొన్ని విషయాలు నేను గత వీడియోలో తెలియజేశాను. దానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వృశ్చిక రాశి వారు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఇవి వృశ్చిక రాశి పరిధిలోకి వస్తాయి. వీరికి గత ఏడాది కాలం పాటు శనిశ్చరుడు 2025 మార్చి నెలలో పంచమ స్థానంలోకి ప్రవేశించాడు. జన్మరాశి నుండి వృశ్చిక రాశి నుండి పంచమ స్థానమైన కన్యా రాశిలో ప్రవేశించడం జరిగింది శనీశ్వరుడు. అదేవిధంగా గతంలో అంతకుముందు అంటే 2024-25 సంవత్సరంలో పంచమ స్థానంలో ఉన్న రాహు, మీనరాశిలో స్థితి పొంది ఉన్న రాహు ఇప్పుడు 4వ స్థానమైన కుంభరాశిలో ప్రవేశించడం జరిగింది. అది దాదాపుగా ఏడాది కాలం పాటు ఈ విధంగా శని రాహుల సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలోను మీనరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు. ఈ విధంగా దాదాపుగా 2 సంవత్సరాల నుండి వారి యొక్క స్థాన మార్పులు జరిగాయి. అదేవిధంగా బృహస్పతి గత సంవత్సరం 2025 జూన్ నెలలో అష్టమ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఆ విధంగా దీర్ఘకాల సంచార గ్రహాలు, ఇక కేతు గ్రహము సింహరాశిలో స్థితి పొంది ఉంది. అంటే దశమ స్థానము, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు తెలియజేసే స్థానము. ఆ స్థానంలో వృశ్చిక రాశికి కేతు గ్రహం స్థితి పొంది ఉంది. ఇప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలైన శని, రాహు, శనీశ్వరుడు, బృహస్పతి, రాహుకేతువులు, ఈ 4 గ్రహాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తారు. అంటే చాలా దీర్ఘకాలం పాటు వారి యొక్క ఫలితాలు మన అనుభవంలోకి వస్తాయి. అవి మంచి ఫలితాలు కావచ్చు, దుష్ఫలితాలు కావచ్చు, వాటి యొక్క స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అర్ధాష్టమ రాహు, పంచమ శని, అష్టమ గురువు, అంటే ఈ విధమైన గ్రహస్థితి కలిగి ఉన్నప్పుడు ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఇందాక చెప్పిన నక్షత్రాలు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వారికి ఒకవేళ అదృష్టం ఏదైనా ఉంటూ బృహస్పతి దశ కానీ, రవిచంద్ర దశ అంతర్దశలు, సూర్యచంద్రుల యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ, ముఖ్యంగా మహర్దశలు, గురు మహర్దశ, రవి మహర్దశ, చంద్ర మహర్దశ, తర్వాత కుజ అంటే అంగారక మహర్దశ, తర్వాత ఈ మహర్దశలు ఒకవేళ నడుస్తూ ఉంటే గత 2 సంవత్సరాల కాలం నుండి ఈ అష్టమ గురువు, పంచమ శని, అర్ధాష్టమ రాహు అంటే 4వ స్థానంలో ఉన్న రాహు, వీటి యొక్క ఫలితాలు వారికి చాలా తక్కువ స్థాయిలో కలిగి ఉంటాయి. ఒకవేళ ఈ విధంగా మంచి యోగవంతమైన దశ అంతర్దశలు నడిచినప్పుడు, వింశోత్తరి మహర్దశ, దశ అంతర్దశలు అంటారు. ఇది వారి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఒక్కొక్క దశ, ఒక్కొక్క మహర్దశ మనకు నడుస్తూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు వృశ్చిక రాశిలో ఉన్న వారికి, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఇప్పుడు శుక్ర మహర్దశ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి అంటే బుధ మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది. వారికి ఇప్పుడు దాదాపుగా కేతు మహర్దశ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా కేతు మహర్దశ కానీ లేదా శుక్ర మహర్దశ పూర్వార్థం కానీ, శుక్ర మహర్దశ చాలా ఎక్కువ 20 సంవత్సరాల కాలం పాటు దాని పరిధి ఉంటుంది. శుక్ర మహర్దశ వచ్చిన తర్వాత అది పెద్ద, అంటే ఎక్కువ సమయం తీసుకునే మహర్దశ శుక్ర మహర్దశ. ఇది 20 సంవత్సరాల కాలం పాటు కొనసాగుతుంది. అది శుక్ర మహర్దశ మొదలైన తర్వాత. కానీ రవి మహర్దశ అతి తక్కువ సమయం, అంటే 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది రవి మహర్దశ. సో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమై ఉంటుంది. సో బుధ మహర్దశ ఒక 17 సంవత్సరాలు, తర్వాత కేతు మహర్దశ ఒక 7 సంవత్సరాలు, తర్వాత శుక్ర మహర్దశ ఒక 20 సంవత్సరాలు. ఈ విధంగా ప్రస్తుతానికి కేతు మహర్దశ తర్వాత శుక్ర మహర్దశ కానీ, రవి మహర్దశ కానీ, ఇటువంటి దశలు జరుగుతూ ఉంటాయి. తర్వాత విశాఖ నక్షత్రంలో వారికి జన్మించిన వారికి బాల్యంలోనే గురు మహర్దశ శేషము అయిపోయి ఉంటుంది, అంటే గడిచిపోయి ఉంటుంది. అంటే గురు మహర్దశ శేషము 3-4 సంవత్సరాలు కలిగి ఉంటారు వారు జన్మించిన సమయంలో.
ఆ, జ్యేష్ఠ నక్షత్రం, ఆ, విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు. వారికి గురు మహర్దశ బాల్యంలోనే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు తర్వాత వారు శని మహర్దశ 19 సంవత్సరాలు, తర్వాత బుధ మహర్దశ ఒక 17 సంవత్సరాలు, తర్వాత కేతు మహర్దశ 7 సంవత్సరాలు, ఈ విధంగా గడిచి ఉంటుంది. సో దాదాపుగా ముఖ్యమైన శని బుధ శుక్ర దశలు వీరికి పెద్దగా యోగించే దశలు కాదు, ఆధిపత్య పాపగ్రహాలుగా తెలుపబడి ఉంది. కాబట్టి చాలా అంటే బాల్యము యవ్వనములో కొద్ది కాలం పాటు వీరికి ఏదైనా రవి మహర్దశ కానీ చంద్ర మహర్దశ లేదా గురు మహర్దశ వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఖర్చు ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గత 2 సంవత్సరాల నుండి అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురువు నడుస్తూ ఉంది ఒక ఏడాదిన్నర కాలం పాటు. సో ఈ సమయంలో ఎవరికైతే వారి వ్యక్తిగత జాతక చక్రంలో గల నక్షత్రాల ఆధారంగా దశ అంతర్దశలు గురు మహర్దశ కానీ రవిచంద్ర మహర్దశలు కానీ కుజ మహర్దశ కానీ నడుస్తూ ఉంటే వారికి ఇప్పుడు జరుగుతున్న దుష్పరిణామాలు ఎక్కువగా అనుభవంలోకి వచ్చి ఉండవు. పర్వాలేదు, వారి యొక్క గతంలో జరిగిన 1.5 సంవత్సరాల కాలం నుండి పురోభివృద్ధి బాగానే ఉంటుంది. కొన్ని దుష్ఫలితాలు ఎదుర్కొని ఉంటారు, కానీ అది ఎక్కువ అత్యధిక స్థాయిలో దశాంతర్దశలే ఈ వ్యక్తిగత భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి జూన్ 2వ తేదీ నుండి బృహస్పతి వృశ్చిక రాశికి చాలా యోగవంతమైన గ్రహం అని చెప్పవచ్చు. వృశ్చిక రాశికి, వృశ్చిక లగ్నానికి రవిచంద్రులు రాజయోగకారకులు, భాగ్యరాజాధిపతులు అవుతూ ఉన్నారు. అంటే 9వ స్థానానికి 10వ స్థానానికి ఆధిపత్యం కలిగిన రవిచంద్రులు, తర్వాత ద్వితీయ పంచమాధిపతి 2వ స్థానానికి 5వ స్థానానికి ఆధిపత్యం, అంటే ధనుసు రాశికి మీనరాశికి ఆధిపత్యం అవుతున్న బృహస్పతి వీరికి 2వ స్థానానికి 5వ స్థానానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు వృశ్చిక రాశి వారికి. సో ఆ విధంగా బృహస్పతి కూడా యోగకారకుడు అని చెప్పవచ్చు. మంచి అద్భుతమైన అదృష్టాన్ని కలిగించి యోగ గ్రహం అని చెప్పవచ్చు. సో రవిచంద్ర గ్రహాలు, బృహస్పతి గురుగ్రహము, తర్వాత అంగారకుడు, ఒకవేళ అంగారకుడు కూడా తన స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితి అయిన మకర రాశిలో కానీ లాభస్థానమైన కన్యారాశిలో కానీ ఇటువంటి స్థానాల్లో అంగారకుడు స్థితి పొంది ఉంటే వారి వ్యక్తిగత జాతకంలో మంచి అద్భుతమైన ఫలితాలు కలిగి ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఏదైనా ప్రస్తుతం నడిచే కాలంలో 2 సంవత్సరాల నుండి శని మహర్దశ కానీ బుధ మహర్దశ కానీ ఇటువంటి నడిచి ఉంటే చాలా ఇబ్బందులు అనుభవించి ఉంటారు, ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు జూన్ 2వ తేదీ తర్వాత దేవగురు బృహస్పతి అంటే వృశ్చిక రాశికి వారి యొక్క అంటే అదృష్టాన్ని కలిగించే గ్రహం చెప్పవచ్చు. అటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించి ఎంతో అదృష్టాన్ని కలిగిస్తాడు వృశ్చిక రాశి వారికి. అన్ని రంగాల్లో ఉన్న వారికి, విద్యార్థులకు కానీ, వృత్తి ఉద్యోగాలు కలిగిన వారు అంటే ఉద్యోగస్తులు కానీ, ముఖ్యంగా బృహస్పతి యొక్క కర్కాటక రాశి సంచారంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, అంటే టీచింగ్ ప్రొఫెషన్ అంటారు, అంటే బోధనా వృత్తి కలిగిన వారికి, దాంతోపాటు యూనివర్సిటీస్ అంటారు, అంటే విశ్వవిద్యాలయాల్లో ఏదైనా ఆచార్యులుగా పనిచేస్తున్న వారికి, జడ్జెస్, న్యాయమూర్తులు, ఇటువంటి ఉన్నత స్థానంలో ఉన్న వారికి మంచి అద్భుతమైన సత్ఫలితాలు అందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వ్యాపార వర్గాలకు కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. బృహస్పతి ఇప్పుడు పరాభవన సంవత్సరంలో సంవత్సరాధిపతి బృహస్పతి గ్రహం అవుతూ ఉన్నాడు. సో అటువంటి సంవత్సరాధిపతి అయిన బృహస్పతి ఉచ్చస్థితిలో చాలా బలమైన రాశిలో ఏడాది పాటు సంచరించడం జరుగుతుంది. అటువంటి ఈ సమయంలో 1 సంవత్సరం కాలం పాటు మంచి వర్షాలు, రైతాంగానికి కూడా మంచి పంటలు చేతికి రావడము చాలా లాభదాయకంగా ఉంటుంది. రైతాంగానికి కూడా వారి యొక్క పిల్లలకు సంబంధించి కూడా వృశ్చిక రాశి వారి యొక్క సంతానం సంబంధించిన విషయాలు, అంటే సంతానం లేని వారికి నూతన వధువులకు ఎవరికైనా సంతానం కోసం వేచి ఉండే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు కానీ, ఉన్నత విద్యా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు, ఏదైనా యూనివర్సిటీలో సీట్లు రావడం కానీ, మంచి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి కలగడం కానీ ఇటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా వృశ్చిక రాశికి సంబంధించిన వృద్ధులు కానీ, ఏదైనా రుగ్మతలతో అంటే ఆరోగ్య భంగం కలిగి క్రానిక్ డిసీజెస్ అంటారు, అంటే అనారోగ్య పరిస్థితులు కలిగి ఉన్నవారు ఎవరంటే ఇప్పుడు మంచి వైద్యుల సలహాలు లభించడం ద్వారా చాలా కాలం నుండి ఒక్కొక్క సందర్భంలో ఏమైందంటే సరి అయిన వైద్యులు
యొక్క సలహాలు కూడా లభించి ఉండకపోవచ్చు. మన గోచార పరిస్థితులు గ్రహానుకూలతలు లేనప్పుడు మనకు ఎంత ప్రయత్నించినా కూడా మనకు సరైన సమయానికి సరైన వైద్యుల సహాయ సహకారాలు అంది ఉండకపోవచ్చు. కానీ ఇటువంటి యోగవంతమైన అదృష్ట సమయంలో బృహస్పతి యొక్క ఆశీర్వాదం ద్వారా కర్కాటక రాశిలో సంచరించే బృహస్పతి చాలా శక్తివంతమైన అద్భుతమైన అదృష్టాలు కలిగించే అవకాశం ఉంటుంది. తద్వారా ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అంటే గతంలో ఏదైనా అనారోగ్యాలు కలిగి ఉంటే వాటి నుండి విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా బ్యాంకు రుణాలు కానీ ఇతరత్ర ఏదైనా బంధుమిత్రుల వద్ద డబ్బు రుణము పొంది ఉన్నా కూడా వాటిని సులభ మార్గాల్లో తీర్చే అవకాశం, అంటే తిరిగి చెల్లించే అవకాశాలు మనకు ఏర్పడతాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఆ విధంగా ఏదైనా స్థిర చరాస్తులు కూడా గతంలో ఏదైనా కన్స్ట్రక్షన్ పరంగా, అంటే నిర్మాణాలు ఏదైనా చేయదలిచి మధ్యలోనే ఆగిపోయి ఉన్నా, లేదా ఇంటి నిర్మాణం కానీ ఏదైనా గృహము కొనుగోలు విషయం కానీ స్థలము ఏదైనా కొనుగోలు చేయాలి అనుకొని సంకల్పించుంటారు. కానీ ఆ సంకల్పాలు మధ్యలోనే నిలిచిపోయి ఉంటాయి లేదా మొదలై ఉండవు. అవన్నీ ఇప్పుడు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో చాలా దాదాపుగా ఇటువంటి గ్రహస్థితి బృహస్పతి 12 సంవత్సరాలకు ఒకసారి కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో పుష్కర కాలము అంటారు. పుష్కర కాలం అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలని మనకు పుష్కర కాలం అంటారు. చాలా పుణ్యవంతమైన కాలం అది. పుష్కరాలు నడుస్తాయి అన్నమాట, గోదావరి పుష్కరం. అటువంటి అదృష్టకరమైన సమయం అని చెప్పవచ్చు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గతంలో వృశ్చిక రాశి వారు బృహస్పతి ఎప్పుడైతే కర్కాటక రాశిలో సంచరిస్తాడో గతంలో వారు దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వారు ఏ సంవత్సరంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించినాడో లెక్కేసుకుని చూసుకుంటే గురువు కర్కాటక రాశిలో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయంలో ఆ సంవత్సరం పాటు ఎన్నో ముఖ్యమైన విషయాలు వారి జీవితంలో చోటు చేసుకుని ఉంటాయి. అంటే సంతానం కలగడం కానీ, వివాహాలు జరగడం కానీ, లేకుంటే మంచి ఉద్యోగాలు పొందడం కానీ, లేకుంటే ఏదైనా గృహ నిర్మాణం కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడము, లేదా బంగారు లాంటి ఇటువంటి విలువైన ఆభరణాలు చాలా కొనగలగడం కానీ, ఇటువంటి శుభ ఫలితాలు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించేటప్పుడే చాలా వరకు జరిగి ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధమైన అద్భుతమైన ఫలితాలు బృహస్పతి ఈ కర్కాటక రాశిలో సంచరించినప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి చెప్పుకోదనే విధంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత వీరికి వృశ్చిక రాశి వారికి పంచమ శని నడుస్తూ ఉంది 5వ స్థానంలో మీనరాశిలో. కానీ పంచమ శని కూడా పిల్లల విషయం కానీ మనం నిర్ణయాలు తీసుకునే విషయాల మీద చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు గత 2 సంవత్సరాల నుండి. ఆ విధంగా మన అంచనాలు ఒక రకంగా మనం ఏదో ఊహించుకుంటామో, వృశ్చిక రాశి వారు ఏదైతే ఊహించుకుంటారో అవి కాక ఇతర విషయాల్లోకి ఏదైనా డైవర్ట్ కావడము, ఏదైనా డబ్బు నిల్వ చేయడం కానీ ఇటువంటి విషయాలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వారు అనుకున్నది వేరు, జరిగేది వేరుగా గడిచి ఉంటుంది. అటువంటి విషయాల నుండి ఇప్పుడు విముక్తి కలుగుతుంది. ఏదైనా సక్రమ మార్గంలో అనుకున్న స్థాయిలో చేయగలిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇది వృశ్చిక రాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన విషయాలు. వృశ్చిక రాశి వారు దాదాపు చాలా వరకు కనకపుష్ప రాగము, రూబీ స్టోన్ అంటారు, అంటే మాణిక్యం అంటారు, సూర్యుడికి సంబంధించిన ఒక రత్నం. ఇది రూబీ స్టోన్, రూబీ జమ్ అంటారు. అది ఉంగరం వేలుకు ఆదివారం రోజు ధరించడం ద్వారా చాలా ఉద్యోగాల పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ఆరోగ్యపరంగా చాలా ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కనకపుష్ప రాగం అని అది చాలా లేత పసుపు రంగులో ఉంటుంది. కనకపుష్ప రాగం ఎల్లో సఫైర్ అంటారు. ఇది ఇది చూపుడు వేలుకు గురువారం రోజు ధరించడం ద్వారా చాలా ఉన్నతమైన, అంటే డబ్బు ఆర్థిక పరంగా కానీ, సంతాన పరంగా కానీ, కీర్తి ప్రతిష్టలు సంబంధించి కానీ, ముఖ్యంగా ఆర్థికంగా చాలా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ధనకారకుడు బృహస్పతి. సో ఆ విధంగా బృహస్పతి సంబంధించిన ఈ ఎల్లో సఫైర్ కనకపుష్పరాగం ధరించడం ద్వారా చూపుడు వేలకు ఆర్థిక విషయాల్లో మంచి బలం చేకూరుతుందని నా అభిప్రాయం. సో ఇది ప్రత్యేక సూచనలు. మరిన్ని ముఖ్యమైన విషయాలు వచ్చే వీడియోలో నేను వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.